హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి దాంట్లో సాల్ట్ ఆయిల్ వేసి పాస్తా వేసానండి. అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో గార్లిక్, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి వేడి చేసిన ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక రకమైన సాస్ అనమాట. దీంట్లో లెమన్ కూడా పిండేసి మంచిగా ఇదంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పాస్తా అయితే బాయిల్ అయిపోయినాయండి. తీసి పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకోవాలండి. సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసుకొని ఇది కూడా మంచిగా సాఫ్ట్ అవ్వాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి అనేసి సాల్ట్ వేసేసాను. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా సాఫ్ట్ అయిపోవాలన్నమాట. మంచిగా సాఫ్ట్గా తయారైపోవాలి. ఇదంతా ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనము ఇప్పుడు కొంచెం వెనిగర్ వేసాను. ఆ వెనిగర్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక మూతడు వేసుకుంటే సరిపోతుంది. వెనిగర్ వేసిన తర్వాత టొమాటో కెచప్ వేసానండి. కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు టొమాటో కెచప్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ఇది అయిన తర్వాత కొంచెం నేను పాస్తా బాయిల్ చేసిన వాటర్ వేసాను. దాని తర్వాత కొంచెం కారం వేసాను టేస్ట్కి సరిపడా. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా వేసేసి బాగా కలుపుకోవాలండి. వాటర్ ఏమైనా పడితే మధ్య మధ్యలో కొంచెం పాస్తా ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కాబట్టి అవి మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా పాస్తాకి పట్టేలాగా ఈ గ్రేవీ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న సాస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేయాలి. అప్పుడు చాలా చాలా హ్యాపీగా కడుపు నిండా ఉంటుంది.